బాబు గారికి, అలాగే శ్యామకూరు సత్యనారాయణ గారికి, మిగతా గ్రామస్తులకు, నాయకులకు, అభిమానులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ పార్టీ అంటే వైఎస్ఆర్ పేరు కాదు, వైఎస్ఆర్ ఇంటి పేరు కాదు, యువజన శ్రామిక రైతు పార్టీగా రూపొందించబడింది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఆవిర్భించిందంటే 2011 మార్చి 18వ తారీఖున ప్రారంభించింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని విభేదాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నెలకొల్పాలని సంకల్పంతో 2010 నవంబర్ 29న లోక్సభ స్థానానికి రాజీనామా చేసి, అలాగే 2010 డిసెంబర్ 7న పులివెందులలో బహిరంగ సభ పెట్టి కొత్తగా పార్టీ పెట్టబోతున్నారని చెప్పి, అలాగే 2011 మార్చి 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో బహిరంగ సభలో ఏ పార్టీని ప్రస్తావించడానికి అప్పటి నుంచి ప్రజలతో మమేకమై 2014లో పోటీ చేసి ప్రతిపక్ష నేతగా వ్యవహరించి అసెంబ్లీలో పేదల పక్షాన పోరాడి, అలాగే 2019లో ముఖ్యమంత్రిగా చేసి, అలాగే 2024లో కూడా పోటీ చేసి పార్టీ అధినేతగా ఉండి ఎన్నో సమస్యలపై పోరాటాలు సాగిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడుస్తున్నందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారిని జెండా ఆవిష్కరించాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. కూడా పార్టీ నాయకులు చేతి మీద గ్రామ అధ్యక్షులైన అందరికి కూడా జెండా ఆవిష్కరించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.